పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జ్ అని బీజేపీ ప్రకటించింది. హైదరాబాద్ ఇన్ఛార్జిగా రాజా సింగ్, సికింద్రాబాద్ పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జిగా లక్ష్మణ్, చేవెళ్ల ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ వెంకటనారాయణ రెడ్డి, మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా పైడి రాకేష్ రెడ్డి, ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా పాయల్ శంకర్, పెద్దపల్లి పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జిగా రామారావు పటేల్, కరీంనగర్ సూర్యనారాయణ, నిజామాబాద్ మహేశ్వర్ రెడ్డి, జైరాబాద్ వెంకటరమణారెడ్డి, మెదక్ పాల్వాయి హరీష్, మహబూబ్ నగర్ రామచంద్రరావు, నాగర్ కర్నూల్ మాగన్ రంగారెడ్డి, నల్గొండ చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ గరికపాటి మోహన్ రావు, ఖమ్మం పొంగులేటి సుధాకర్ రెడ్డిలను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, మొత్తానికి ఇన్ఛార్జ్ను ప్రకటించినట్టుగా చూస్తున్నాం నేమ్స్తో సహా. సో ఏంటి అప్డేట్స్? హరి, తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఈ మేరకు నిన్న ఈరోజు బీజేపీ కమిటీలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాలకు సంబంధించి రాజకీయ ఇన్ఛార్జీలను నియమించుకోవడం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, అంతకుముందు గెలిచిన ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 17 పార్లమెంట్లకు పొలిటికల్ ఇన్ఛార్జీలను నియమించుకున్నారు. ఈ పొలిటికల్ ఇన్ఛార్జీలకు సంబంధించి దాదాపుగా స్థానికులకు అక్కడి వారికి సంబంధించి బాధ్యతలు అప్పగించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు. ఆదిలాబాద్ సంబంధించి పాయల్ శంకర్, పార్లమెంట్కి సంబంధించి పాయల్ శంకర్కి ఇచ్చారు. అదేవిధంగా జైరాబాద్కి సంబంధించి వెంకటరమణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి రాజా సింగ్కి ఇచ్చారు. ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎవరూ లేని చోట్ల మాత్రం వేరే జిల్లాల వారికి సంబంధించి పొలిటికల్ ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు మహబూబ్ నగర్ ఇవ్వడం జరిగింది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు భువనగిరి ఇవ్వడం జరిగింది. ఇలా ఇతర పార్లమెంటు స్థానాలకు సంబంధించి బాధ్యతలు ఇచ్చారు. రాజకీయ ఇన్ఛార్జీలుగా వీళ్ళు అక్కడ యాక్టివేట్ చేయడము, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం చేయడం వీళ్ళ బాధ్యతగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి పార్లమెంటుకు ప్రభారీలను, కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే పార్లమెంటుకి సంబంధించి ప్రభారిని, ఒక్కో పార్లమెంట్కు ఒక ప్రభారిని, ఒక కన్వీనర్ను నియమిస్తారు. మరి కాసేపట్లో ఆ జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం కావడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సభలను 2 చోట్ల, ఉత్తర తెలంగాణ ఒక సభ, దక్షిణ తెలంగాణ మరో సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా కమిటీలు వేస్తూ పూర్తిగా యాక్టివ్ కావాలి. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకొని జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా దాటుకొని ముందుకు వెళ్లాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఆ దిశగా అధిష్టానం ఆదేశాలతో, అధిష్టానం డైరెక్షన్స్తో తెలంగాణ బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్షణ కూడా వేగవంతం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఆపరేషన్ ఆకర్షణకు సంబంధించి మళ్ళీ చేరికల కమిటీ వేయబోతున్నారు. ఆ కమిటీలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ తదితరులతో చేరికల కమిటీ కూడా వేయబోతున్నారు. మొత్తంగా తెలంగాణలో బీజేపీ మళ్ళీ అత్యధిక డబుల్ డిజిట్ పార్లమెంట్ స్థానాలను సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హరి.